ఫ్రెండ్స్, ఈ రోజు మా చెల్లి జడేయమని చెప్పేసి నా గోల్ చేస్తుంది ఇంట్లో. అందుకే చెప్పి ఏం జడేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది. యాక్చువల్గా నేను బాగానే రెడీ చేస్తాను. డ్రెస్ కి ఏ హెయిర్ స్టైల్ సెట్ అయిద్దా అని చెప్పేసి థింకింగ్ అనమాట నేను. ఓ మై గాడ్, సే సంథింగ్. మా మధ్యలో అలాగా కాంట్రవర్సీ చేయకూడదు. సో వాట్ యు వాంట్? సంథింగ్ ఇక్కడ ఇలా తీసేసి ఇలా అల్లి వేసేసాయి. అలాగే కొంచెం ఫాస్ట్ గా నాకు టైం అవుతుంది. ఓకే, షీ ఈస్ వెరీ హరీ టు గో ఫర్ ఆఫీస్ అనమాట. సో అందుకని చెప్పేసి ఎలా వస్తే అలా వేసేస్తాను. అంటే నాకైతే కమెంట్ చేయండి, మీ చెల్లెళ్ళు కూడా ఇలాగే తినిపిస్తారు. అక్కడక్కడ ఒక్కసారి అడిగితే ఓకే ఓకే. ప్రయోగం చేస్తాను మా చెల్లి చూస్తున్నాడు. ఏమైనా అయితే అప్పుడు ఉంటది నీకు నా చేతిలో. లేదు ఫ్రెండ్స్, నేను బాగానే వేస్తాను జడ, కానీ ఎందుకో ఓవర్గా చేస్తుంది రోజు. అంటే చాలా రోజుల తర్వాత ఏకేస్తుంది కదా, అందుకే. సో బికాస్ అసలే వెళ్తుంది నిద్రపోతానికి కాదు, ఆఫీస్కి వెళ్తున్నా అందుకే. ఫ్రెండ్స్, నేను బాగానే వేస్తాను జడ. కొంచెం ఇది లాగా వేసేటప్పుడు. సో ఎవరికైనా గోల్డ్ హెడ్ అంటే బట్టతలు ఉంటుంది కదా, బట్టతల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి హెయిర్ స్టైల్ ట్రై చేయదు ఫ్రెండ్స్. మా చెల్లికి చెప్పినా కూడా ఇలాంటివే ట్రై చేస్తుంది అనమాట. ఎవరు ఆనందం కాదన్నారు చెప్పండి, అప్పుడప్పుడు సరదాలు తీసుకోవాలంటే. ఓ మై గాడ్, ఐ మీన్ బట్టతలు ఉన్నంత మాత్రాన జడేసుకోకూడదు అని రూల్ ఏం లేదుగా. ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు, దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆగు ఆగు. అరే వెయిట్, అలా కుట్టి చెప్పాలమ్మా. కొడుతూ ఉంటే వాళ్ళు అలర్ట్ అవుతూ ఉంటారు అనమాట, నిద్రపోకుండా. అంటే వాళ్ళు కొంచెం కాన్షియస్ గా ఉంటారు, కొడుతుంటే కాన్షియస్ గా ఉంటారు. అలా అని పెళ్లి కూతురు మా అనవసరంగా ఇప్పుడు చెప్పాను మా జడేమని సాగు పడుతుంది. అదే చెప్తుంది, పెళ్లి కూతుర్ని అలా ఎవరు కొట్టద్దని. మీరు మాత్రం ఎక్కడ చదివిన కొట్టి కొట్టి వేయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇదా రాదు అది ఆపే. ఏ ఉన్ని లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, కొంచెం ఇది లాగు. 1 second. You need to make it fast. Okay. మధ్య మధ్యలో ఇలా తీస్తూ ఉండాలన్నమాట ఎయిర్ లైన్. అప్పుడు జుట్టు సెట్ అయితే మొహం కూడా బాగుంటుంది. అసలు పిచ్చి దారుణంగా కొడుతుంది. అనవసరంగా చెప్తాను నేను జడేమంటే. ఎన్ని ఫంక్షన్స్ వచ్చినా సరే అందరికి నేనే వేసేదాన్ని. యాక్చువల్గా నేను మిగిలిపోయేదాన్ని. అందరేం బాగా రెడీ అయిపోయి బాగుండేవాళ్ళు హీరోయిన్ లాగా. నేనేమో చెప్పు పట్టుకొని అడుక్కునేదాన్ని లాగా ఉండేదాన్ని అనమాట. ఎందుకంత రియాలిటీ గురించి చెప్తున్నాను. ఇట్స్ రియల్. చూసారా, మధ్య మధ్యలో మా చెల్లి కూడా ఒప్పుకుంటుంది అది నిజమేనా అని చెప్పేసి. ఎందుకు నీ గురించి అలా చెప్పుకుంటున్నావు, జరిగిపోయినాయి గతం అని చెప్పేసి అంటుంది. కానీ ఎవరికైనా అనిపించింది కదా. నాకేమో ఎవరైనా జడేసినా ఒప్పుకోండి. అప్పుడు ఇంకెవరేస్తారు జడ చెప్పండి. సరే రా, ప్రయోగం చేస్తే ప్రాబ్లం అది. యాక్చువల్గా నాది కర్లీ హెయిర్. సో అందుకని ఏంటంటే ఎంత స్మూత్ గా డీల్ చేసినా సరే అది అప్పుడప్పుడు నన్ను చాలా హింసిస్తూ ఉంటది అనమాట. నేనే టార్చర్ తట్టుకోలేక ఇదిగో ఇలా ముందు వేసుకొని కూర్చుంటాను అప్పుడప్పుడు. యాక్చువల్ మీరు చూడండి, నా వీడియోస్ అన్నింటిలో ఇలా ముళ్ళతోనే ఉంటారు. హాఫ్ ఆఫ్ ద వీడియోస్ మాత్రం. ఎందుకంటే ఆమెకి అమ్ముడంటే. చూడండి, ఏదో ఒక ప్రయత్నం చేసి నాకు ఒక హెయిర్ స్టైల్ వేసింది ఆ మొహాన.
సో చూసారా గాయస్, సో ఇవన్నీ మా అందమైన చెట్టు అనమాట. మా ఇంట్లో మా గారాలు పట్టి అనమాట. చూపించు ఫేస్. సో చూసారా, నేను వేసిన హెయిర్ స్టైల్ అయితే ఇదనమాట. సో ఫ్రంట్ ఏమో ఇలాగా తీసుకున్నాను అనమాట. సో హెయిర్ అంటే ఒక సైడ్ నుంచి మాత్రమే చేశాను. నాకు ఏదైనా వెరైటీగా కావాలి, ఈ రోజు ఫ్రైడే అని చెప్పేసానండి. సో కోరింది కాబట్టి, అక్కగా తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కాబట్టి, సో ఆవిడ అడిగిన కోరిక మేరకు అయితే నేను ఏదో ట్రై చేశాను. సో ఒక సైడ్ ఏమో నేను ఇలాగా అల్లేసాను, రెండో సైడ్ వచ్చేసి అయితేనేమో నేను ఇలాగా ఓన్లీ కొంచెం అంటారు కాబట్టి ఇలాగ ఒక సింగిల్ పాయిలా తీసుకొని అడిగాను. దాని తర్వాత మిడిల్ పార్ట్ పోర్షన్ మొత్తం కూడా ఏంటంటే ఫ్రెంచ్ ఫ్లాగ్ తీసుకున్నాను. సో ఇంకెలాంటి సో ఫైనల్ గా మా సిస్టర్ అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. సో లుక్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే కమెంట్ చేయండి. అంటే హెయిర్ స్టైల్ వేసింది కాబట్టి సో ఫైనల్ గా లుక్ ఎలా ఉంది అని చెప్పి చూపిద్దాం అని మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. సో ఇది ఫైనల్ అవుట్పుట్స్ అనమాట. Okay, bye guys. Subscribe for more. Thank you so much for watching. Subscribe.